నీ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24 నుండి 28 వరకు కొన్ని విషయాలు నేర్చుకుందాం. 24 నుంచి 29 వరకు చూద్దాం. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన కృప కనికరము ఎంత అమూల్యమైనది, ఆయన మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో ఈ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. మొట్టమొదట ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తము దయచేవాడు. మానవులందరికీ జీవమును, ఊపిరి, సమస్తము దయచేవాడు. మొదటిది. రెండవది, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఇక్కడ భూమి మీద యావత్ భూమి మీద మనుషులు కాపురం ఉండడానికి ఏం చేశాడంటే, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకడు అంటే ఎవరంటే ఆదాము. ఈనాడు ప్రపంచంలో 800 కోట్ల పైగా పిలువబడుతున్న జనాభా, వీరందరూ ఈ వాక్య ప్రకారంగా మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చూసాడా? ఈనాడు ఏ దేశమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే, ఎవరైనా సరే దేవుడు ఒక్కరి నుండే సృష్టించాడని బైబిల్ చెప్తా ఉంది. మూడోది, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. అలాగనే ఈనాడు బ్రతుకుచున్న మన బ్రతుకు దేవుడు అనుగ్రహించిన కృప, ఆయన దయ, ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుచున్నాం. ఎన్ని అద్భుతమైన మాటలు చూడండి. మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం? ఆయన మనందరికీ జీవమును, ఊపిరిని, సమస్తము దయచేవాడు. తర్వాత రెండవది, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. మూడవది, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అని చెప్పాడు. నాలుగవది కూడా చూద్దాం. 4వ 28వ వచనంలో, మనము దేవుని సంతానమయుండి. ఎవరు మనం? దేవుని సంతానమయుండి. ఎంత అద్భుతమైన మాటలో చూడు. ఇవి ఉన్నాయి. తర్వాత మరొకటి చూద్దాం. దేవుడు మన పట్ల ఇంకేం చేస్తున్నాడో చూద్దాం. మనకందరికైనా జీవం, ఊపిరి దయచేశాడు. ఒక మనిషి నుంచి ఇంత మనుషులను సృష్టించాడు. తర్వాత మూడోది, బ్రతికిస్తున్నాడు. నాలుగోది, మనము ఆయన సంతానమై ఉన్నాము. ఇప్పుడు ఆయన సంతానాన్ని మనల్ని దేవుడు ఎట్లా దీవిస్తున్నాడో మనము చూద్దాం. హెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. జాగ్రత్తగా వినాలని కోరుతా ఉన్నాను. మరియు ఆభరణం చేత నిన్ను అలంకరించి, నీ కుడి చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసులు తగిలించి, నీ చెవులకును ముక్కుకును పోగులను, నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఇలాగ బంగారంతోనూ వెండితోనూ నిన్ను అలంకరించి, సన్నపు ఔసే నారాయు పట్టును, విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి, గోధుమలను, తేనెయు, నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా, అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
దేవునికి స్తుతి కలుగునుగాక, మీకు మహిమ, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇంతగా చేశాడు మన కొరకు, ఇంతగా చేశాడు దేవుడు. కానీ ఇంతగా చేస్తున్న దేవుడు ఇంతతో వదిలిపెట్టలేడు. మానవుడు పాపం చేసిన తర్వాత ఏ ఇష్టపూర్తిగా మానవుడు చేసుకున్నాడో అదే యావత్ భూమి మీద ఉన్న ఆ మానవుడు ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వాడికి చర్మం చుక్కలు తొలగించి వారిని ఆశీర్వదించాడు. అంతేకాదు, దేవుడు అవకాశం ఇచ్చాడు మానవులు మారుతారేమో అని. 4000 సంవత్సరాలు ప్రవక్తలను, రాజులను, న్యాయాధిపతులను అందరిని పంపించాడు. ఏ మనుషులు మారలేదు. అదే దేవుడు కుమారుడిగా ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు. మన పాపాలు మరణం మీద మోసుకెళ్ళాడని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని పేతురు మొదటి పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చిన అన్నీ నీవు ఈనాడు ఏమైపోతున్నావు? ఆ కాలిఫోర్నియా, ఆ యొక్క రాష్ట్రం, లాస్ ఏంజల్స్ చూడండి. ఈరోజు ఆ పట్టణం ప్రపంచంలో సుందరమైన ఆ లాస్ ఏంజల్స్, ఆ సుందరమైన పట్టణం అట. అక్కడున్న భవనాలు, అక్కడున్న విలువైన కార్లు, డైమండ్స్, వెండి బంగారాలు ఎక్కడూ లేవట. అంతగా దేవుడు దీవించాడు వారిని. కానీ వారు పుట్టించిన సృష్టికర్తనే ఎగతాళి చేశారు. దేవుడు జీరో, మేము హీరోలు అన్నారు. దేవుడు జీరో, మేము హీరోలు అన్నారు. వారే మార్కులు వేసుకున్నారు. మరి తల్లిదండ్రులకు మార్కులు వేశారు, దేవుడికి జీరో అన్నారు. దేవుడు ఎంత వేదన పడతాడు, బాధన పడతాడు చూడండి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న తర్వాత మార్పు చెందుదాం. యెహెజ్కేలు గ్రంథము ఈ 16వ అధ్యాయం 11 నుంచి 14 వరకు ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత ఆశీర్వించాడు దేవుడు, ఎంత ఆశీర్వించాడు. అంత ఆశీర్వించిన దేవుడు, అంత సౌందర్యం ఇచ్చిన దేవుడు, ఆ సౌందర్యాన్ని, ఆశీర్వాదాన్ని చెడు వ్యసనాలకు, పాపానికి, త్రాగుబోతులకు ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ ప్రాంతం ఉండి లాస్ ఏంజల్స్ దేవునికి విరోధంగా జీవిస్తూ ఎన్నో పాపాలు, ఘోరాలు చేశారు. దేవుడు అనేకసార్లు అవకాశం ఇచ్చాడు, కానీ వాళ్ళు మార్పు లేదు. ఇష్టానుసారంగా మాట్లాడారు. 48 గంటలు చూడు ఎంత ఘోరంగా అయిపోయిందో, కాలి బూడిదైపోయింది. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తనే అవమానపరుస్తారా, ఏలం చేస్తారా? 48 గంటలు కాకముందుకు ఏం జరిగిందో చూడండి. యావత్ ఉన్న ఆస్తి తగలబడిపోయింది. ప్రజలు చూస్తున్నారు, వారి ఆస్తి తగలబడుతుండగా, కాళ్ళు తగలబడుతుండగా చూస్తున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. ఫైర్ ఇంజన్స్ వస్తున్నాయి, ఆరుతున్నారు, కానీ మంటలు ఆరిపోవట్లేదు. దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో చూడు. ఇకనైనా మారండి. సృష్టికర్త అయిన దేవుడు, ఆయన్నే, యేసుక్రీస్తు ప్రభువే, ఆయన నీ కొరకు పుట్టాడు. నీ పాపములు, నా పాపములు క్షమించడానికి, మన రోగాలు తొలగించడానికి ఆయన పుట్టాడు. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన పుట్టాడు. ఇకనైనా తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఒక గృహము ఉందండి, అద్భుతమైన గృహం. ఆ గృహము ఎలా ఉన్నదో ఒకసారి మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 5వ వచనము, 6వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు 4 నుంచి చదువుకుందాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక. చూసారా, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడు? పాతాళలోకమందలి కటిక చీకటి గల జలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూసారండి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వదిలిపెట్టలేడు.
ఈనాడు లోకములు అనేకులు పాపం చేసి సృష్టికర్తకు సృష్టించిన దేవుడికే విరోధంగా జీవిస్తున్నారు. ఇలాంటి వారు ఉన్నారు. మొదటిది. రెండవది, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఆయనకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా, ఇక్కడ నీతిమంతుడైన నోవాహును ఏం చేశాడంటే దేవుడు కాపాడాడు. ఇప్పుడు అక్కడ గృహం ఉంది. ఆ గృహము దేవుని నమ్ముకున్న గృహం కాబట్టి, దేవుడు అంటే ఇష్టమైన గృహం కాబట్టి ఇప్పుడు ఆ గృహము కాపాడబడ్డాది. ఆ గృహం కాలిపోలేదు. ఎందుకంటే దేవుడు భద్రపరుస్తాడు, దేవుడు కాపాడతాడు. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న నీవు ఒకసారి ఆలోచన చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గృహం కాపాడబడ్డది. కారణం ఏంటంటే నీతి కలిగిన గృహం, భక్తి కలిగిన గృహం, దేవుడు అంటే భయం కలిగిన గృహం. మరి నువ్వు అలా ఉంటే బాగుంటుంది. తీర్మానం చేసుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీకు స్తోత్రాలు. మరొకసారి ప్రభా, లాస్ ఏంజల్స్ అమెరికా ప్రాంతంలో ఉన్న ఆ యొక్క నగరాన్ని మీకు అప్పగిస్తున్నాం, మీ కృపకు అప్పగిస్తున్నాం. వారిని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి పాపాలు క్షమించండి. వారికి తండ్రి మారు మనసు దయచేయండి. వారు నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. మళ్ళీ వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీవు నిజదేవుడవని, నీవే సృష్టించావని వారు తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎవరన్నా నిన్ను దూషించుంటే వారిని కూడా క్షమించండి. వారు కూడా మీరు నిజదేవుడవని తెలుసుకొని మీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.